నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. కశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఘటన నరరూప రాక్షసుల పని అని భారతదేశమే కాదు ప్రపంచ నేతలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించారు. మరీ ముఖ్యంగా మతాన్ని టార్గెట్ చేసి మరీ చంపటం అనేది అత్యంత దారుణమైన చర్యగా చెప్పొచ్చు. అంటే ఇతర మతస్థులని చంపమని కానీ వేరే మతస్థులని ద్వేషించమని కానీ ఖురాన్లో ఉందా? అసలు ఖురాన్లో ఏముంది, ఖురాన్ ఏం చెప్తుంది? సో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్, అలాగే ఇంటర్నేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ నేషనల్ అడ్వైజర్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుసేని. సో సార్తో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ విషయానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సో సార్ చెప్పండి, మనకు కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, సో మతాన్ని వాళ్ళు వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మరీ చంపటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే యాజ్ ఏ మీరు ఇస్లామిక్ స్కాలర్గా ఉన్నారు కాబట్టి సో అడగాల్సి వస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? కశ్మీర్ పెహల్గామ్లో ఏదైతే హత్య జరిగిందో, ఘటన జరిగిందో చాలా 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 బాధాకరమైన విషయం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము, దువాలు చేస్తున్నాము. నిన్న జుమ్మా నమాజ్లో కూడా జుమ్మా నమాజ్లో ముస్లిమ్స్ చాలామంది వస్తారు. మసీదులో నమాజ్ ముందు బయాన్ తర్వాత కూడా కశ్మీర్లో ఎవరైతే మృతి చెందారో వాళ్ళ అందరి కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మ నాన్న చెల్లెల సహనం కోసం మేము ప్రార్థన కూడా చేశాము. కశ్మీర్లో ఎవరైతే మృతి చెందారో చాలా భారత బిడ్డలండి వాళ్ళందరూ. ముందు వాళ్ళకు మేము భారత బిడ్డలాగా చూస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటన ఎవరైతే చేశారో ఉగ్రవాదులు, అక్కడ చేసిన ఎవరైతే దుష్ట శక్తులు అన్యాయంగా అక్కడ 27 మందికి ఎవరైతే చంపేశారో ఆ దుర్మార్గులకు, ఆ ఉగ్రవాదులకు పట్టుకొని వచ్చి మేము నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము, అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి నరి రోడ్డు పైన ఢిల్లీలో తీసుకుని వచ్చి శిక్ష ఇవ్వాలా, ఇంటర్నేషనల్ మీడియా టెలికాస్ట్ చేసి ఆల్ వరల్డ్ మొత్తం చూసేటట్టు ఇంకొకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులైనా, ఏ కంట్రీకి సంబంధించిన ఉగ్రవాదులైనా భారతదేశం పైన, భారత బిడ్డలపైన ఇలాంటి దుష్ట శక్తుల యొక్క దృష్టి పడకుండా వణికిచ్చేటట్టు శిక్ష ఇవ్వాలని మేమందరం నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో కోరుతున్నామండి. సో మనకి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో సో ఇలాంటి చర్యలనే మేము ఆహ్వానించబోము అనేసి ముక్తకంఠంతో చెప్పుకొచ్చింది. సో ఇలాంటి మూమెంట్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలపై సో ఆఫ్టర్ ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఇలాంటి చర్యలు అనేది సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది పాకిస్తాన్ కావాలని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు చేస్తున్న పని అండి ఇది. ఇప్పుడు అక్కడ మతాన్ని చూసి ముస్లిమా కాదా అని చంపారు అక్కడ. అంటే అక్కడ చంపే వాళ్ళు నార్మల్గా కూడా చంపవచ్చు, నార్మల్గా చంపితే ఏముండదు, ఒక మనిషి చనిపోయాడు అయిపోయింది. అక్కడ కూడా చర్చలు అవుతాయి, బాధ ఉంటుంది. కానీ హిందూ ముస్లిమ్స్ మధ్య ఐక్యత గనక దూరం అయితే భారతదేశం ముక్కలు ముక్కలుగా అయిపోద్ది. ఇక్కడ హిందూ ముస్లిం కొట్టుకొని వస్తారు. భారతదేశం డెవలప్ కాకూడదని కొంతమంది దుష్ట శక్తులు, ఉగ్రవాదులు కావాలని మతం అడిగి అక్కడ చంపేశారండి. ఇప్పుడు చంపేసే వారికి ఏ మతం ఉండదు, ఉగ్రవాదులకు ఏ మతం లేదండి. ముస్లిమ్స్లో కూడా ఉగ్రవాదులు ఉంటారు, ముస్లిం మతంలో పుట్టి ఉంటారు. కానీ ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు. క్రిస్టియానిటీ కూడా, బైబుల్ కూడా మీరు వేరే మతస్థులకు చంపండి అని బైబుల్ కూడా చెప్పదు, రామాయణం కూడా చెప్పదు, భగవద్గీత చెప్పదు, ఖురాన్ కూడా చెప్పదు, ఏ మతం కూడా చెప్పదు. వీళ్ళు ఉగ్రవాదులకు ఏ మతం గడ్డాలు ఉండొచ్చు, టోపీలు ఉండొచ్చు. వీళ్ళు ముస్లిమ్సే కాదు, ముస్లిమ్స్ ఎలా ఉండాలా? ఇప్పుడు అక్కడ 26 మందికి చంపారు. ఆ చంపే ఘటన చూసిన తర్వాత ఆదిల్ హుసేన్ షా అనే ఒక యువకుడు, ముస్లిం అండి అతను ఇస్లాంకు ఫాలో చేసే మనిషి. ఇస్లాం ఏం చెప్తుంది? ఎదుటి మనిషి ఇబ్బందిలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, వాడికి ఆపద నుంచి బయటికి అని ఇస్లాం చెప్తుంది. ఆదిల్ హుసేన్ షా అనే ఒక వ్యక్తి, నిజమైన ముస్లిం ఎలా ఉంటాడంటే ఆదిల్ హుసేన్ షా చూడండి. ఆదిల్ హుసేన్ షా ఆ ఉగ్రవాదుల చేతిలో నుంచి గన్ను, తుపాకులు లాక్కుంటాడు, వాళ్ళతో పోరాటం చేస్తాడు. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు. ఆదిల్ హుసేన్ షా దగ్గర ఆప్షన్ కూడా ఉన్నది. ఏం ఆప్షన్ ఉంది? అయ్యా నేను ముస్లిం అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉగ్రవాదులు.
వాళ్ళు హిందువులకు చంపడానికి, ఎందుకంటే హిందువా కాదా, కలిమా చదవండి, కలిమా వస్తుందా లేదా అని హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దూరం చేయడం కోసం పాకిస్తాన్ వాళ్ళైనా టెర్రరిస్టులైనా ఈ ప్లానింగ్తో పనిచేసిన పని. ఆదిల్ హుసేన్ షాకి తెలుసు ఆప్షన్ ఉంది, నేను ముస్లిం అయ్యా అంటే వదిలేస్తారు. కానీ కూడా హిందూ బిడ్డలను కాపాడడం కోసం, భారతీయులను కాపాడడం కోసం, మన మహిళలను కాపాడడం కోసం, భారత బిడ్డలను కాపాడడం కోసం ఆదిల్ హుసేన్ షా వాళ్ళతో పోరాడతాడు. పోరాడి అక్కడే మృతి చెందుతాడు. నిజమైన ఇస్లాం ఏం నేర్పిస్తుందంటే ఆదిల్ హుసేన్ షాని చూస్తే ఒకసారి అర్థమైపోద్ది. అలాగే నజాకత్ అనే ఒక వ్యక్తి, మన బీజేపీ లీడర్స్ కూడా సోషల్ మీడియా పెట్టున్నారు. చాలామంది హిందూ సోదరులు కూడా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కూడా నజాకత్ అలీ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్గా పెడుతున్నారు. నజాకత్ అలీ 11 మందికి ఆ సమయంలో ఉగ్రవాదులు ఉన్నారు, తుపాకీలు తీసుకొని ఉన్నారు, కాల్చొచ్చు, తన ప్రాణానికి లెక్క చేయకుండా 11 మందికి పట్టుకొని వచ్చి భుజాల పైన ఎక్కించుకొని వచ్చి వాళ్ళని కాపాడతాడు. అలాగే దగ్గర 1000 మందికి అక్కడ ఆ కశ్మీర్ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్, అక్కడ ముస్లిమ్స్ గడ్డం ఉన్నోళ్ళు, బుర్ఖా ఉన్నోళ్ళు, అక్కడ ఇస్లాంకు ఫాలో చేసే వాళ్ళే 1000 మందికి అక్కడి నుంచి కాపాడతారు. ఫ్రీగా వాళ్ళకు ట్రావెలింగ్ చేపిస్తారు, ఆటోలో తీసుకెళ్తారు. ఆటోలో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి బయటపడి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా అక్కడ ముస్లిమ్స్ ఒకవేళ మాకు హెల్ప్ చేయకుంటే మా ప్రాణాలు కూడా పోయాయి, మాకు అంత హెల్ప్ చేశారు, మేము ఆటోకు కిరాయి డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు అల్లా కోసం డబ్బులు ఇవ్వకండి, మీరు మా మెహమాన్లు మా దగ్గరకు వచ్చారు, టూరిస్టులు, మీ సేవ చేయడం మన పైన విధి చేశారు దేవుడు అని వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు, భోజనం తినిపించారు, వాళ్ళ ఇళ్లలో మాకు ప్రొటెక్షన్ ఇచ్చారని అక్కడ చాలా మంది హిందూ సోదరులు కూడా చెప్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, సో కాశ్మీర్లో ముస్లింలని వదిలేసి హిందువులని టార్గెట్ చేసి చంపటం అనేది చాలా హేయమైన చర్య. సో మీరు అన్నట్టుగా ఉగ్రవాదులకి మతం లేదు అనుకున్నప్పుడు సో ముస్లిమ్స్ని ఎందుకు వదిలేసింది, హిందువులని ఎందుకు టార్గెట్ చేసింది? సో అంటే మీకు సోదర భావం ఉందనే ఆ భావజాలంతోనే ఏమైనా ముస్లిం సోదరులని వదిలేసింది అనుకోవచ్చా? చిన్న మాట మేడం, వాళ్ళకు ఇస్లాం గురించి గనక ఒక 10% నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారు అవ్వరు. ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు, ఉగ్రవాదానికి దగ్గర తీయదు, ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. 10% కనుక ఇస్లాం నాలెడ్జ్ ఉంటే వీళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారవ్వరు. పేరుకి గడ్డం ఉన్నది, పేరుకు టోపీ ఉన్నది, పేరుకు వాళ్ళకు బట్టలు ఉండొచ్చు కానీ, లిబాస్ ఉండొచ్చు కానీ ఉగ్రవాదులకు ఏ మతం ఉండదండి. వాళ్ళు కావాలని చేసిన పని ఇది. ఎందుకంటే ఇప్పుడు మేము కనుక చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్సా ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ గమనించి వాళ్ళకి అడిగి చంపేశారు. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ మేము చూసాము, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఒక పోలీస్ అధికారి, రైల్వే పోలీస్, అతను నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, నువ్వు ముస్లిం కదా, జై శ్రీరామ్ అని చెప్పకుంటే నేను కొట్టేస్తా అని ఆ మనిషికి మోడీ తెరా బాప్ అని చెప్పేసి షూట్ చేసి చంపేశాడు. ఎవరు? ఒక పోలీస్ అధికారి. సోషల్ మీడియాలో అందరూ చూశారు, అతనికి అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ చంపిన వ్యక్తి హిందూ ఇంట్లో పుట్టి ఉంటాడు కనుక హిందూయిజం, హిందూ పుస్తకాలు, రామాయణం, భగవద్గీత ఈ మొత్తం ఉగ్రవాదం నేర్పిస్తుంది మేము చెప్పమండి. సో హిందువుల్లో పుట్టిన వాళ్ళు చంపారు అన్నారు కదా, సో మనకి ఉగ్రవాదుల్లో కూడా హిందూ పర్సన్ని పట్టుకొని జై పాకిస్తాన్ అంటూ బలవంతంగా నినాదాన్ని చేయించి ఆ తర్వాత చంపేశారు. సో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇంత బలవంతంగా నమ్మబలికించి ప్రాణాలు, అంటే ఇంకా పోతే ప్రాణాలు అనుకున్న క్షణంలో జై పాకిస్తాన్ అని పలికారు, కానీ ఆ తర్వాత ప్రాణాలు కూడా దక్కలేదు. చిన్న మాట మేడం, టెర్రరిస్ట్, ఉగ్రవాది హిందూ ఇంట్లో పుట్టి అయినా, ముస్లిం ఇంట్లో పుట్టి ఉన్న, క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో పుట్టి ఉన్న వాడికి ఉగ్రవాది లెక్కనే మేము చూడాలి. ముస్లిం అని చూడకూడదు, హిందూ అని చూడకూడదు, క్రిస్టియన్ అని చూడకూడదు. ఎందుకంటే ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేప్ చేసేవాడు, రేపిస్ట్కి మేము రేపిస్ట్ లెక్కనే చూడాలా. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవా ఇలా చూడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఉగ్రవాదికి మేము వాడి మతంతో చుట్టేస్తే పూర్తి మతానికి చెడ్డు పేరు వస్తుంది. హిందువులు ఉన్నారు, ఇప్పుడు జై శ్రీరామ్ మసీదుల ముందు ఎన్ని ఘటనలు హైదరాబాద్లో జరిగాయి, బయట కూడా జరుగుతున్నాయి. మన చాలా భారతదేశంలో మసీదుల దగ్గరికి వెళ్ళి రంజాన్ టైంలో, నమాజ్ టైంలో జై శ్రీరామ్ అని పెద్దగా ఇచ్చేసి, తల్వాళ్ళు బయట ఇచ్చేసి, కొంతమంది మన తబరీజ్ అన్సారీ
ఘటన జరిగింది, అలాగే చాలామంది అఖ్లాక్ ఘటన జరిగింది, చాలామంది జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఉగ్రవాదులు లెక్కనే చూడాలా. హిందువులు అలా అన్నారనేసి అంటున్నారు. సో ముస్లిమ్స్ కూడా చాలా మంది, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ దేవాలయాలను ఆక్రమించడం అనుకోండి, లేదంటే హిందూ దేవాలయాలపై అంటే ధ్వంసం చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. సో చర్యకి ప్రతిచర్య అన్నట్టుగా జరుగుతూ వచ్చాయి ఇప్పటి వరకు అయితే. ఈ హిందూ దేవాలయాల్ని ఆక్రమించండి అని ఇస్లాం చెప్పదండి. టీపు సుల్తాన్ ఎవరైతే టీపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి మీ అందరికి తెలుసు, అంత పెద్ద రాజా అయ్యుండి కూడా టీపు సుల్తాన్ 5,000 ఎకరాలు మందిరాల కోసం ఇచ్చాడు. మందిరాల్లో పూజ చేసే ఎవరైతే మన పూజారులు ఉన్నారో వాళ్ళందరికీ శాలరీ ఇచ్చేవాడు. ఎవరు? టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి. చాలామంది ముస్లిం రాజాలు మందిరాల కోసం స్థలం ఇచ్చిన మీరు ఘటన చూసి ఉండొచ్చు. అలాగే కేరళలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ మందిరాల కోసం స్థలం ఇచ్చారు. ఎంతోమంది హిందూ సోదరులు ఒక ఊరిలో పూర్తి ఊరు మొత్తం హిందూ సోదరులే ఉంటారు, అక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. కానీ మసీదు ఉంది మా ఊరిలో, ఇంతకుముందు ముస్లిమ్స్ ఉండేవారు కాబట్టి అక్కడ హిందూ సోదరులు వెళ్ళి మసీదుకు శుభ్రం చేసి అక్కడ అజాన్ ఇచ్చే సంఘటనలు కూడా మీరు సోషల్ మీడియా చూడవచ్చు. ఇది ఏంటంటే హిందుస్థాన్లో, భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతత దూరం చేయాలా, భారతదేశానికి నాశనం చేయాలంటే ఇలాంటి ఘటనలు చేసే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నారంటే హిందువుల, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య భేదాలు సృష్టించే భారతదేశంలో వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు, భారతదేశం నాశనం అయిపోద్దని కొన్ని ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పని. సో షరీఫ్ గారు, సో మనకి ప్రపంచంలోనే కాశ్మీర్ అనేది చాలా అందమైన పర్యాటక ప్రాంతంగా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగటం అని అంటే అక్కడి ప్రజలు డెవలప్ అవ్వటం అంటే పాకిస్తానీలకి ఇష్టం లేదా, వాళ్ళు ఎదగటం మీద కుట్ర పడిని ఉన్నారంట అనుకోవచ్చు అంట. పాకిస్తాన్కి భారతదేశం అంటే భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఇష్టం లేదండి. ఓకే, ఇష్టం లేదు. ఇప్పుడు పుల్వామా జరిగింది. పుల్వామా జరిగిన తర్వాత ఇప్పటి వరకు పుల్వామాలో ఆ ఘటన ఎవరు చేశారు, ఆ ఉగ్రవాదులు ఎవరు ఉన్నారని ఇప్పటి వరకు వాళ్ళకి ముందు తేలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష ఇవ్వలేదు. మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మోకా దొరికింది. పాకిస్తాన్కి అనుకుంటే కొన్ని నిమిషాల్లో మన మోడీ గారు అనుకుంటే, అమిత్ షా గారు అనుకుంటే, మన భారతదేశ సర్కార్ అనుకుంటే కొన్ని నిమిషాల్లో పాకిస్తాన్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మోకా జరిగింది కాబట్టి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ పట్టుకొని రాండి. ఉగ్రవాద సంస్థలు హాఫీజ్ సయీద్కైనా ఇంకా ఎంతమంది అయితే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఈ ఉగ్రవాదులకు పెద్దోళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో కూర్చొని, వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి ఢిల్లీలో శిక్ష ఇవ్వండి. పూర్తి వరల్డ్ భారతదేశం అంటే వణికేటట్టు చేయమని మేము నరేంద్ర మోడీ గారితో చెప్తున్నాము. అలాగే మోడీ గారితో మా రిక్వెస్ట్, మీరు యుద్ధం ప్రకటించినా, పాకిస్తాన్తో యుద్ధం చేయాలని మీరు అనౌన్స్ చేసిన మాలాంటోళ్ళు మసీదుల నుంచి, మదరసాల నుంచి మా స్టూడెంట్స్ అందరు కలిసి ఇన్షాల్లా భారతదేశం కోసం, భారతదేశ శాంతి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే గతంలో భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ ఈ భారతదేశానికి కబ్జా చేయడానికి ఏదైతే కోషిష్ చేశాడో, ఆ బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేయడం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మౌలానా షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ, ఒక మౌలానా అండి. మౌలానా ఏం చెప్పాడంటే, భారతదేశంలో బ్రిటిష్ వచ్చినాడు, ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఏం చెప్తుందంటే, వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తి మన దేశానికి నాశనం చేయడానికి వస్తే వాళ్ళతో ఫైటింగ్ చేయండి అని ఖురాన్ చెప్తుంది. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న మా బిడ్డల పైన ఎప్పుడైతే వాళ్ళు హరాచకలు స్టార్ట్ చేశారో, జులుం స్టార్ట్ చేశారో, ఉగ్రవాదుల్లాగా తయారై బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి మౌలానా షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ. దాని తర్వాత లక్షలాది మంది ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయ్యారు, భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు మొత్తం ఖుర్బాన్ చేశారు. ఈరోజు కూడా భారతదేశ శాంతి కోసం, పాకిస్తాన్తో యుద్ధం చేయడం కోసం కూడా మేమందరం రెడీగా ఉన్నామండి. సో షరీఫ్ గారు, బెంగళూరు కానీ, లేదంటే హైదరాబాద్ పాత బస్తీ కానీ, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇలాంటి కొన్ని చోట్లలో సో ముస్లిమ్స్ పాకిస్తాన్ జాతీయ జెండాని ఎగరవేయటం, లేదంటే పట్టుకోవటం, ఇలాంటి ఘటనలు చూస్తుంటాము. అవసరం లేదండి, మాకు పాకిస్తాన్ జెండా అవసరం లేదు, పాకిస్తాన్ నినాదం అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఇస్లామిక్ కంట్రీ మేము తయారు చేస్తున్నాము. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మీరు అందరు రండి, పాకిస్తాన్కు రండి, మేము కలిసి ఉందామంటే ఆ రోజు మేము, మా పెద్దలు ఎవరైతే ఉన్నారో, మాకు భారతదేశమే ముఖ్యం.
ముఖ్యము, ఈ మట్టిలోనే మేము పుట్టాము, ఈ మట్టిలోనే మేము కలిసిపోతాము, ఈ మట్టి కోసం మేము రక్తం కూడా మా పెద్దవాళ్ళు మొత్తం ఇక్కడ షహీద్ అయ్యారు, ఈ మట్టిలోనే మేము మా పెద్దవాళ్ళు కలిసిపోయారు, మేము కూడా ఈ మట్టిలోనే కలిసిపోతామని ఆ రోజు సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా అని నినాదం ఇచ్చింది అల్లామా ఇక్బాల్, ఒక మౌలానా అండి. దాని తర్వాత పెద్ద పెద్ద ముస్లిం ఉలమాలు, ముస్లిం లీడర్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జామియా మసీద్ దగ్గర నిలబడి నినాదమించారు, మీరు భారతదేశం వదిలి వెళ్ళిపోతే ఈ భారతదేశంలో ఉన్న ఖబరస్థాన్ల సంగతి ఏంటి, ఇక్కడ మసీదుల సంగతి ఏంటంటే భారతదేశానికి మేము ఎంచుకున్నాము, భారతదేశంలో మేము ఉండిపోయాము, పాకిస్తాన్ మాకు అవసరం లేదని అప్పుడే మా పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ జెండా మాకేం అవసరం అండి? పాకిస్తాన్ జెండా ఇప్పుడు ఎవరు, అది గ్రీన్ జెండా ఏదైతే ఉందో, గ్రీన్ జెండా అది మీలాదున్ నబీ రోజు తెచ్చుకొని వస్తారు. అదేంటంటే 12 రబీউল అవ్వల్ ఏదైతే జులూస్ మీలాదున్ నబీ జరిగిందో అప్పుడు తెస్తారు. కానీ పాకిస్తాన్ జెండా, భారతదేశాన్ని ప్రేమించే ఏ ముస్లిం కూడా పాకిస్తాన్ జెండాకు జై అనడు, పాకిస్తాన్ జెండా తీసుకొని వచ్చి బయటికి రాడండి. సో ఇప్పటివరకు పాకిస్తాన్ జెండా పట్టుకోలేదు అంటారా ముస్లిమ్స్ ఎవరు కూడా? లేదండి, అవసరమే లేదు. అప్పుడే పాకిస్తాన్కి మా పూర్వీకులు లేదు, ఇప్పుడు మా పాకిస్తాన్తో ఏం అవసరం అండి? ఇప్పుడు మోడీ గారితో మేము చెప్తున్నాము, పాకిస్తాన్తో మీరు జంగ్ ప్రకటించండి, మీరు యుద్ధం ప్రకటించండి, మేము ప్రాణాలు ఇస్తాం భారతదేశం కోసం. సో అత్యంత అంటే ఏ మతంలో అయినా ఎక్కువ యూనిటీ ఉన్న మతం ఏదైనా ఉందా అంటే అది ముస్లిమ్స్. అది మనం బయట చిన్న పిల్లాన్ని కొట్టినప్పుడు కదిలొచ్చే ముస్లిం జనాన్ని చూస్తే తెలిసిపోతుందండి, అంత యూనిటీగా ఉంటారు కదా. సో ఇంత యూనిటీగా ఉండేటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ మతం, సో అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువగా ఉంటున్నారు వీళ్ళే, ఈ మతస్థులే అనేది ఒక మాట వినిపిస్తుంది, దానికి ఏమంటారు? చిన్న మాట మేడం, ముందు కూడా చెప్పాను నేను, ఇస్లాంకు ఉగ్రవాదానికి ముస్లిమ్స్కి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదండి. అసలు ఉగ్రవాదానికి దగ్గర తీదు. ఇప్పుడు ఇజ్రాయిల్లో చిన్న చిన్న పిల్లలకు ఫలస్తీన్లో కొడుతున్నారు, ఆ కొట్టే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? యూదులు కదా. క్రిస్టియన్స్ కూడా, ఇప్పుడు హిట్లర్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? హిట్లర్ ఎంతమందికి చంపాడు? లక్షలాది మందికి చంపేశాడు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? మన భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీకి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? గోడ్సే ముస్లిం కాదు కదా. భారతదేశ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, అతనికి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఇప్పుడు రీసెంట్లీ కూడా చాలామంది అక్కడెక్కడ బాంబు బ్లాస్ట్ చేసే ఆ పేర్లు మొత్తం తీసిన తర్వాత లాస్ట్లో వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలో ఓన్లీ ముస్లిమ్సే ఉండరు. చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు వేరే కులానికి, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, గాంధీజీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదు, హిట్లర్ లక్షలాది మందికి చంపిన వ్యక్తి ముస్లిం కాదు, బ్రిటిష్ వాళ్ళు లక్షలాది మందితో పోరాటం చేసి లక్షలాది మంది భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ కొట్టిన వాళ్ళు కూడా ఉగ్రవాదులు కదా, బ్రిటిష్ వాళ్ళు కూడా ఉగ్రవాదులు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు. ఇజ్రాయిల్ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఫలస్తీన్లో కొడుతున్నారు, వాళ్ళు కూడా ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్సే కాకుండా ఉగ్రవాదుల సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలో ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు శైతాన్ టీం అండి. అలాంటి ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా మీ మతస్థులు ఉన్నారా అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా. అది సోషల్ మీడియా చేస్తుంది. ఆ సోషల్ మీడియా, బిఫోర్ సోషల్ మీడియా కూడా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే మనకు ఆర్మీ జవాన్ల మీద జరిగినటువంటి పుల్వామా దాడి లాంటి ఎలాంటి అనేక దాడులు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ముందుకు రాలేదండి. ఇప్పటి వరకు ఇలాంటి దాడుల్లో మనకు రివీల్ అయిన నేమ్స్ ని కనుక చూసుకుంటే అది మీ మతానికి చెందిన వారిగానే అనిపిస్తుంది. అది పేర్లు ఉంటాయండి, వాళ్ళు పేర్లు ముస్లిం పేర్లు అబ్దుల్ రహమాన్ పెట్టుకోవచ్చు, అబ్దుల్లా పెట్టుకోవచ్చు, అహ్మద్ పెట్టుకోవచ్చు, మొహమ్మద్ పెట్టుకోవచ్చు, కానీ ఇస్లాంకి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి. నేను చెప్పాను కదా, 5% 10% కనుక వాళ్ళకి ఇస్లాం నాలెడ్జ్ ఉంటే మనుషులకు, వాళ్ళు మన ఇస్లాం ఏం చెప్తుంది, నీ పొడుగువాడు ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా గనక తిని నిద్రపోతే, నీ పొడుగువాడు ఆకలితో ఇబ్బందితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు ముస్లిమే కాలేవు అని ఇస్లాం చెప్తుంది. అలాంటి ఇస్లాం ఉగ్రవాదానికి సహనం ఇవ్వదు, ఉగ్రవాదుల్లాగా తయారవ్వండి ఇస్లాం చెప్పదని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఒకసారి కనుక మీరు చూసుకుంటే 63 yearsలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతులతో, అతని పనులతో, అతని మాటలతో 63 yearsలో ఒక్క మనిషి కూడా ఇబ్బంది జరగలేదండి. మీరు హిస్టరీ చూడండి, మన గాంధీజీ గారు ఇస్లాం గురించి, ప్రవక్త గారి గురించి ఏం చెప్తున్నారు? ఇస్లాం గోట్ ఏ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ సాట్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం అనేది కత్తితో స్ప్రెడ్ కాలేదు. ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత
చరిత్రను జనాలు చదివి అతని మంచితనం చూసి జనాలు ఇస్లాంలో వచ్చారు, కానీ ఇస్లాం కత్తితో స్ప్రెడ్ కాలేదని గాంధీజీ గారు కూడా చెప్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద హిస్టరీ రాసే వాళ్ళందరి పుస్తకాలు కనుక మీరు చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇప్పటి వరకు అతని పూర్తి జీవితంలో ఒక్క మనిషికి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫు నుండి ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అతను సతాయించలేదు, అతని ద్వారా ఇబ్బంది కలగలేదని పుస్తకాలు మేము చూడవచ్చండి. సో షరీఫ్ గారు, ఏ క్యాస్ట్లో అయినా ఏ మతంలో అయినా సరే రిలీజియన్ని బట్టి 50-50 ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో సో ఉగ్రవాద ఎంటర్ అయ్యారు అని అంటే కనుక అక్కడున్నటువంటి మతస్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే ఇక్కడ దాకా తెగబడి ఇలాంటి ఘాతుకానికి పాల్పడే అంత సాధ్యం కలిగే అవకాశం ఉంటుందా అనేది ఒక డౌట్ అండి. చిన్న మాట మేడం, ఇది మేము అందరం కలిసి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్తో, భారతదేశంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, మీడియాలు కూడా అడుగుతున్నారు, ఆర్మీ ఏం చేస్తుంది? 700 మంది 800 మంది అక్కడ టూరిస్టులు వెళ్ళారు. కాశ్మీర్ ఎలాంటి ఏరియా అంటే 3 నార్మల్ పీపుల్స్ ఉంటే ఒక పోలీస్ అక్కడ ఉంటాడు, ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడు, ఒక జవాన్ ఉంటాడు అక్కడ కాశ్మీర్లో. మేము 4 కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒక 3 ఆర్మీ వాళ్ళు ఉంటారు, జవాన్లు ఉంటారు. 600, 700, 800 మంది టూరిస్టులు ఉంటే అక్కడ ఒక్క ఆర్మీ మ్యాన్ లేడంటే అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దారి నుంచి వస్తున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, ప్రధాని గారు ఏం చేస్తున్నారు, అమిత్ షా గారు ఏం చేస్తున్నారు, మన అక్కడ ఆర్మీ ఏం చేస్తున్నారు, జనాలు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అంటే షరీఫ్ గారు, నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వటానికి వాళ్ళకి అలాంటి హెల్ప్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే వాళ్ళు ఎంటర్ అయిపోయారంటారా? ముస్లిం సోదరులు అక్కడ మన హిందూ సోదరులు ఎవరైతే అక్కడి నుంచి బయటపడి వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారు, అక్కడ ముస్లిం సోదరులు టెర్రరిస్టులు కాదండి, అక్కడ ముస్లిం సోదరులో మానవత్వం ఉంది. అక్కడ ముస్లిం సోదరులో నజాకత్ 11 మందికి పైన కూర్చొని పెట్టుకొని, భుజాల మీద కూర్చొని పెట్టుకొని వచ్చి కాపాడాడు. అక్కడ ఒక ముస్లిం సోదరుడు హుసేన్ అలీ, మనకి ఏం పేరు, ఆదిల్ హుసేన్ షా తన ప్రాణాన్ని సైతం ఖుర్బాన్ చేసి అక్కడ మనందరికి కాపాడాడు. అక్కడ కాశ్మీర్లో గనక ముస్లిమ్స్ లేకపోతే మేమందరం కూడా బలి అయ్యే వాళ్ళం, మేము కూడా అక్కడ మృతి చెందే వాళ్ళం, మమ్మల్ని కూడా అక్కడ కొట్టేసే వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. మీడియాలో మీరు చూడండి. అక్కడ దాని తర్వాత ఆటో ట్యాక్సీ వాళ్ళు ముస్లిమ్స్, హోటల్ వాళ్ళు ముస్లిమ్స్, అక్కడ లోకల్లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనాలు తినిపించారు అక్కడ ముస్లిమ్స్. అక్కడ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు అని మన హిందూ సోదరులు చెప్తున్నారు. కానీ ఒక చిన్న మాట మేడం, ఉగ్రవాద సంస్థలు, భారతదేశంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఆ ఉగ్రవాద సంస్థలు ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నారో ఆ సంస్థలకు గమనించి వాళ్ళకి శిక్ష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. సో ఓకే అండి, ఉండొచ్చు అక్కడ సంస్థలు ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, వేరే ఏరియాలో ఉండొచ్చు. ఆ సంస్థలు ఎవరు వీళ్ళందరికీ దారి ఇస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పట్టుకొని వాళ్ళందరికీ ఎంక్వైరీ చేపించి శిక్ష ఇవ్వాలని మేము అందరం కోరుతున్నామండి. ఓకే. సో ఎస్పెషల్గా మీ ముస్లిమ్స్లో చూసుకుంటే కనుక యువత, చిన్నపిల్లలు కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే మసీద్కి వెళ్తారు నమాజ్ కోసం, హల్లా అంటూ. సో అలాంటి యువతకి ఎలాంటి గైడెన్స్ మీ సైడ్ నుంచి ఉంటుంది? నిన్న కూడా మసీదులో నేను స్పీచ్ ఇచ్చాను. ప్రతి జుమ్మా నమాజ్లో మేము బయానిస్తుంటాము ఒక 40 minutes వరకు. ప్రతి ఫ్రైడే, ప్రతి జుమ్మా సమాజంలో జరిగే చెడు గురించి మేము హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు మన పక్కన ఉండే వాళ్ళతో ఎలాగ ఉండాలా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకోవాలా, మీరు కడుపు నిండా గనక తింటే నీ పక్కన ఉండే వ్యక్తి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆకలితో నిద్రపోతే మీ విశ్వాసం పనికిరాదు, మీ నమాజులు పనికిరావు, అల్లా మీకు యాక్సెప్ట్ అవ్వడని మేము చెప్తూనే ఉంటామండి. మా సమాజానికి మేము రిక్వెస్ట్ ఏంటంటే హిందూ సోదరులతో కూడా, ముస్లిం సోదరులతో కూడా, క్రైస్తవ సోదరులతో కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి మతానికి సంబంధించిన వ్యక్తులతో మా రిక్వెస్ట్ ఏమిటంటే భారతదేశానికి మన పెద్దలు, మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ భారతదేశానికి మేము కాపాడుకోవాలంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి యూనిటీగా ఉండాలా, అందరితో ప్రేమించాలా, మా
మతాన్ని మేము ఖురాన్కు మేము ఫాలో చేసుకుంటూ ప్రవక్త గారి చెప్పిన విధానం మేము నడుచుకుంటూ నమాజులు చదువుకుంటూ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రేమగా ఉండండి, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రము ఒక్క హిందూ సోదరుల తరపు నుండి రాలేదు, ఓన్లీ ముస్లింల తరపు నుండి రాలేదు, ఓన్లీ క్రైస్తవుల తరపు నుండి రాలేదు, ఓన్లీ సిక్కుల వల్ల రాలేదు. అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఇంకా చాలామంది సిక్ సోదరులు, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు, అంబేద్కర్ గారు, గాంధీజీ గారు, పెద్దవాళ్ళు అందరు కలిసి పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం డెవలప్ కావాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ, క్రిస్టియన్స్, సిక్కులు అందరు కలిసి ప్రేమగా ఉంటే, ఎలాగైతే ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉంటాయో ఒక పిల్లర్ కనుక పడిపోతే ఇల్లు వీక్ అయిపోతుంది, కూలిపోతుంది. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల వాళ్ళతో కనుక ప్రేమతో యూనిటీగా ఉంటే మన భారతదేశం మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మన భారతదేశంలో మేము హిందూ, ముస్లిం కొట్టుకొని వస్తే భారతదేశం నాశనమే అవుతుంది. ఓకే, యూనిటీగా ఉండాలి, హిందూ ముస్లిం భాయి అనేది వింటున్నాము, చదువుతున్నాము. సో నిజంగా భాయిగానే కలుపుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది ఒక 2 రోజులు 3 రోజుల సమయం కావస్తుంది. సో ఇప్పటి వరకు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కి సంబంధించి మీ మత పెద్దలు ఎవరైనా స్పందించారా దీనిపై? ఖచ్చితంగా అండి, మా మత పెద్దలు స్పందిస్తున్నారు. నేను ఎక్కడా చూడలేదు స్పందించినట్టుగా. మత గురువులు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఖండించారు, రోడ్ పైకి వచ్చారు. తర్వాత వెంటనే వేరే రోజే మేము మసీద్ బయటకు వచ్చి క్యాండిల్ మార్క్ తీసాము, ఖండించాము, మీడియాలు కూడా మాట్లాడాము. నిన్న మొత్తం జుమ్మా బయాన్ మొత్తం ఆ ఉగ్రవాద సంస్థల గురించి, ఉగ్రవాదుల గురించి, అసలు ఉగ్రవాదుల్లాగా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు అని నిన్న మొత్తం జుమ్మా స్పీచ్ కూడా అదే ఇచ్చాము. నమాజుల తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి నమాజులో అక్కడ చనిపోయిన వ్యక్తుల కోసం మేము అందరం ప్రార్థనలు చేస్తున్నాము. మన దారులూమ్ దేవబంద్కు సంబంధించిన మౌలానా అర్షద్ మదనీ గారు, మౌలానా మహమ్మద్ మదనీ గారు, మత పెద్దలు, ఉలమాలు అందరు కూడా దీని గురించి మాట్లాడారు. అలాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాము, ఎవరైతే అక్కడ ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వండి, వాళ్ళందరికీ నడి రోడ్డుపైన వాళ్లకు ఇది ఖతం చేయాలని మేమందరం డిమాండ్ కూడా చేసాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దువా కూడా చేస్తున్నామండి. ఓకే, సో ఇంకా అలాగే ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ ఆదుకోవాలా, వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే జుమ్మాలో మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇలా ఉండకూడదు అనే ఉపదేశాన్ని అందిస్తారా? నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ పిల్లలకి ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి, మేము నిన్న జుమ్మా బయాన్లో కూడా చెప్పాము, ప్రతి ఫ్రైడే మేము చెప్తుంటాము, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇస్లాం ఏం నేర్పిస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉండాలా. మన అందరికి ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా మన అందరి అమ్మా నాన్న ఆదం హవ్వ భారతదేశ మిట్టితో, హిందూకి అయినా క్రిస్టియన్కి అయినా సిక్ ఇక్కడ ఎవరైతే పుట్టారో అందరికీ ఒకే మట్టితో దేవుడు సృష్టించాడు. మన అందరి రక్తం ఒక్కటే, మన అందరం పీల్చే గాలి ఒక్కటే, మనం నివసించే భూమి ఒక్కటే, అందరికి మేము అదే. సో మీరు జుమ్మాలో చెప్పేటువంటిది నెక్స్ట్ జనరేషన్స్ కానీ పిల్లలు కానీ వింటారా, పాటిస్తారా? ఖచ్చితంగా వింటున్నారు, పాటిస్తున్నారు. మేము దానిపైన ప్రాక్టికల్గా అమలు కూడా చేస్తున్నాము. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి కరోనాలో ఎంతోమంది అంత్యక్రియలు మేము చేశాము, సమాజానికి కూడా మేము అదే మెసేజ్ ఇచ్చాము. అరే, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలా, మంచిగా ఉండాలని నా చేతులతో, అలాగే మా టీం చేతులతో ఎంతోమంది నాన్ ముస్లిమ్స్, హిందూ సోదరుల అంత్యక్రియలు ఈ చేతులతో మేము చేసామండి. ఎంతోమందికి రక్తదానం చేశాము, ప్లాస్మా డొనేషన్ చేశాము. మీరు పేపర్ కట్స్ చూడవచ్చు, యూట్యూబ్లో చూడవచ్చు. మన సంస్థ తరఫు నుండి కొన్ని వేలాది మందికి రక్తదానం చేసి ఉన్నాము. కులం చూడలేదు, మతం చూడలేదు. నైట్ 1 గంట కాల్స్ వస్తాయి. అరే, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఫోన్ వచ్చింది రక్తం కావాలని, వెంటనే మేము వెళ్ళిపోతాము. మాతో పాటు పూజారులు ఉన్నారు, మాతో పాటు ఫాస్టర్లు ఉన్నారు, మాతో పాటు ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. మేము అందరం కలిసి, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరు కలిసి కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలా, ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళకు ఆదుకోవాలని మేము మసీదుల్లో కూడా ఇదే, ఇస్లాం కూడా మాకు ఇదే నేర్పిస్తుంది. మేము కూడా మా జనరేషన్ పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తున్నామండి. సో ముస్లిం సోదరులకి సంబంధించి మీ మసీదుల్లో కావచ్చు, లేదంటే మతానికి సంబంధించి కావచ్చు, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంది? సో ఎలాంటి సపోర్ట్ అందుతుంది మీకు? మన ఆంధ్రప్రదేశ్లో అయితే, నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చారు, మీ పైన ఏమైనా ఆపద వస్తే నేను కాపాడతాను, నేనున్నాను, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని నేను పాస్ కానివ్వను, అది ఇది అని చెప్పారు.
చంద్రబాబు నాయుడు గారు కొన్ని చాలా మంచి పనులు చేస్తున్నారండి. మేము అతనికి అభిమానిస్తాము. చాలా పెద్ద రాజకీయ నాయకుడు, చాలా సీనియర్, ఎన్నోసార్లు సీఎంగా ఉన్నారు అతనంటే చాలా అభిమానం కూడా. ఎలక్షన్ ముందు ముస్లిం మత గురువులు, ఉలమాలు చాలామంది చంద్రబాబు నాయుడు గారికి గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఇమాములకు 10,000 జీతం, మౌజన్లకు 5,000 జీతం స్టార్ట్ చేసింది అతనే, పెద్ద ఆయనే. మేము అతనికి చాలా రెస్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైపోయిందో నాకు తెలియదు. అతను ఒక రాంగ్ స్టెప్ వేశారు. ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు, నేను కాపాడుతాను, నేనున్నాను, అన్ని విధాలుగా మీ ముస్లిమ్స్కు నేను డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే మా భూములు ఉన్నాయో, మసీదుకు సంబంధించిన భూములు, మదరసాలకు సంబంధించిన భూములు, దర్గాలకు సంబంధించిన భూములు, వక్ఫ్ అంటే నాకు ఒక భూమి ఉందండి, నాకు చాలా భూములు ఉన్నాయి, ఆస్తి ఉంది, నేను చనిపోతే ఏం తీసుకొని అయితే నేను వెళ్ళాను కదా, ఇది మా ముస్లిమ్స్లకు నేను ఇచ్చేస్తున్నా, మసీదులకు ఇచ్చేస్తున్నా, మదరసాలకు ఇచ్చేస్తున్నా, ఖబరస్థాన్లకు ఇచ్చేస్తున్నా, దర్గాకు ఇచ్చేస్తున్నా, ఈ భూమి ద్వారా మీరు మసీద్ కట్టుకోండి, ఇక్కడ ఒక స్కూల్ కట్టండి, ఇక్కడ ఒక మదరసా కట్టండి, ఇక్కడ ఒక మంచి పనులు చేయండి, ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టండి, ఈ భూమిలో ఏదైతే మంచి కార్యక్రమాలు అవుతాయో ఆ పుణ్యం నాకు వస్తుందని నా ఆస్తిని నేను అల్లా మార్గంలో ఇచ్చేయడానికి దీన్ని వక్ఫ్ అంటారండి. ఇది మన పూర్వీకులు, మన పెద్దలు 9,40,000 ఎకరాలు భూమిలో భారతదేశంలో ముస్లిమ్స్కు, ఇస్లాం కోసం, ముస్లిం సోదరుల కోసం వక్ఫ్ చేసిన ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూముల పైన ఏదైతే యాక్ట్ తెచ్చారో ఈ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సపోర్ట్ చేశారు. దీంతో కొద్దిగా మాకు ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. చాలామంది ముస్లిం సోదరులు, ముస్లిం మత గురువులు ఎవరైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారండి. అయితే ఈ వక్ఫ్ రావటం వల్ల అంటే ముస్లిమ్స్లో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, యూజ్ అవుతుంది అని అంటున్నారు. సో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీ పాయింట్లో? ఎంతవరకు యూజ్ అవుతుందంటే మేడం, ఇప్పుడు చిన్న మాట, మెయిన్ దీంట్లో అబ్జెక్షన్ ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో ఈ వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దీంట్లో ఇద్దరికి హిందూ సోదరులకు వేస్తామని చెప్తున్నారు. హిందూ సోదరుల సంస్థలు ఉన్నాయి, ఒక గుడికి సంబంధించిన సంస్థ అనుకోండి, లేకపోతే తిరుపతికి సంబంధించిన సంస్థ అనుకోండి, దాంట్లో ముస్లింలకు ఎంటర్ చేయడం కరెక్టా మీరు చెప్పండి? చేయరు కదా. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకు చర్చిల కమిటీలు ఉంటాయి, దాంట్లో ముస్లింలకు ఎంట్రీ ఇవ్వరు. ఇక నేను చాలా గుడిలకు వెళ్తుంటాను, నేను మన ఊరి దగ్గర భైరవకన్యకి వెళ్తుంటా, ఏమైనా గుడిలో ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్కి వెళ్తా, అక్కడ ఏమైనా అన్నదాన కార్యక్రమాలు ఉంటే అక్కడ కూడా నేను పాల్గొంటా. అలాగే ఇదే భిక్షా ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కదా సంవత్సరానికి ఒకసారి, మన ఇది ఏమంటే అయ్యప్ప మాల, వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్తాము, అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, హిందూ ముస్లింల మధ్య తింటారైతే మీరు, మేము అక్కడ ప్రోగ్రామ్కి వెళ్తాము. మన ఎంతోమంది మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను దావత్ తింటాను, వాళ్ళు మా ఇంటికి వెళ్తుంటారు, ఇఫ్తార్ దావత్లో వాళ్ళు పాల్గొంటారు, అంతా కలిసిమెలిసి ఉంటామండి. దాంట్లో మాకు అభ్యంతరం ఏం లేదు. మేమందరం ఇప్పటి వరకు మన హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్లో ప్రెసిడెంట్ ఒక ముస్లిం అయితే, సెక్రటరీ ఒక హిందూ, జనరల్ సెక్రటరీ వచ్చి ఒక క్రిస్టియన్, ఇలాగ కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తున్నామండి. నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైతే ఒక మందిరంలో, ఒక గుడిలో ముస్లింలకు ఆ కమిటీలో యాక్సెప్ట్ చేయరో తీసుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ కండిషన్స్, వాళ్ళ రూల్స్, ఆ మతం ఏం చెప్తుంది వాళ్ళకి మంచిగా తెలుసు, మాకు తెలియదు కదా. తిరుపతి కమిటీలో మాకేంటని మేము అడగం కూడా, మాకు అవసరం కూడా లేదు. క్రిస్టియన్స్ ఎవరైతే కమిటీస్ ఉంటాయో దాంట్లో కూడా మాకు అవసరం లేదు. ముస్లిం వక్ఫ్కు సంబంధించిన ఆస్తుల దీంట్లో హిందూ సోదరులకు ఇద్దరికి కమిటీలో వేస్తామంటే ఇది మాకు అబ్జెక్షన్కరమైన విషయం, అంతే, ఇంకేం లేదు. సో షరీఫ్ గారు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఎక్కువగా ఇండియా ముస్లిమ్స్ సోదరులు ఆకర్షితులవుతున్నారు. సో ఎందుకు దీన్ని ఆపేటువంటి మార్గం ఏమైనా ఉందా? సో ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ముస్లిం సోదరులే ఎందుకు అంత అట్రాక్ట్ అవుతారు అంటే ఏం చెప్తారు అసలు? పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలలో భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా, ఒకవేళ అది ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా, ముస్లిమ్స్ అయినా, వాడికి అక్కడ పోయే ముందే వాడు గనక కనపడితే వాడికి ముందు ఖతం చేయండి అని మేము చెప్తున్నామండి. ఎందుకంటే భారతదేశ శాంతిని దూరం చేయడం కోసం ఎవరు పోయినా, ఒకవేళ ఇప్పుడు
ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది, ఎస్బీ ఉంది, వాళ్ళందరూ గమనిస్తున్నారు కదా. ఎవరైనా లింక్స్ ఎవరికైనా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ శిక్ష ఇవ్వాలని మేము కోరుతున్నాము. సో ఎందుకు అంటే దీన్ని ఆపాలి అని అంటే ముస్లిం సోదరులు వెళ్లకుండా పాకిస్తాన్ ఎవరు వెళ్తున్నారు చూపించండి మీరు, చూపించండి. అంటే ఇప్పుడు ఉన్న చోట ఎవరైనా వాళ్ళు వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసేదాకా ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారు అని మనం ఎవరూ కనిపెట్టలేము. ఎందుకంటే పర్యాటకంగా వందల మంది వస్తూ ఉంటారు, అందులో పర్టికులర్ ఒక పర్సన్ ని మనం జడ్జ్ చేయలేం కదండి. పుల్వామాలో అక్కడ ఎవరు చేశారు ఇప్పటి వరకు నిరూపించలేకపోయారు, ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష జరగలేదు. అజ్మీర్లో దాడి జరిగింది, అజ్మీర్లో దాడి ఎవరు చేశారు? ముస్లిమ్స్ చేయాలా, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు చేశారు. మణిపూర్లో మతం పేరుతో అక్కడ ఎంతమందికి చంపేశారు? ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు? అక్కడ గోధరాలో గుజరాత్లో ఎంతమందికి చంపేశారు? మతం చూసి చంపారు. ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు? అంటే వీటన్నిటి దాడుల్లో ముస్లిం సోదరులు లేరు అంటారా? లేరండి, ఖచ్చితంగా లేరు, 100% లేరు. గుజరాత్లో గోధరాలో ముస్లిం సమాజానికి, ముస్లిం పిల్లలకు, ముస్లిం అమ్మాయిలకు, కడుపులో బిడ్డలున్న లేడీస్లకు కూడా రోడ్ పైన తీసుకొచ్చి కొట్టేశారు కదండి. మణిపూర్లో ఎంతమందికి చంపేశారు? మణిపూర్లో చంపేసే వాళ్ళు ఎవరు? ముస్లిమ్సా? కాదు కదా. ఉగ్రవాద సంస్థలు చాలా చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఓన్లీ ముస్లిమ్సే కాదు, చాలా మతానికి సంబంధించిన వ్యక్తులు ఉగ్రవాద సంస్థలు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఫైన్. అయితే ఉగ్రవాదానికి ఎవరైనా సరే వాళ్ళకి సపోర్టివ్గా ఉండి లేదంటే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే సోదరులు మీ ముస్లిం మతంలో ఉన్నట్లయితే గనక, సో మీకు తెలిసింది అనుకోండి, సో వాళ్ళని ఎలా మీరు ఆపేస్తారనమాట? ఫస్ట్ వాళ్ళకి తీసుకుని వెళ్ళి మేము డిపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళి ఇది ఉగ్రవాదాన్ని చూపించి వాళ్ళకి శిక్ష ఇప్పిస్తామండి. అంటే మనిషిలో మార్పుని ఏ విధంగా కోరుకుంటారు అంటే? మీరున్నారండి, మీ ఏరియాలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు కదా. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టాడా? ఎవరైనా కొట్టాడా? అరే మీరు హిందూ కదా, మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, మీరు గుడికి వెళ్తున్నారు, ఎవరైనా ఎప్పుడైనా మీకు ఏమైనా అన్నారా? లేదు కదా. ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తితో లకుం దీనుకు వలియదీన్, నా దీనిపైన నేను నడుస్తాను, నా నమాజ్ నేను చదువుకుంటాను, మీ పూజతో నాకు అభ్యంతరం లేదు. అలాగ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఉగ్రవాదం అనేది లేదండి, వేస్ట్ మాటలు. సో మీ ముస్లిమ్స్లో ఎక్కువగా వినిపించేది షరీఫ్ గారు జిహాద్ అనేది అంటూ ఉంటారు కదా. సో జిహాద్ అంటే ఏంటి? ఖురాన్లో అసలు ఏముంది? మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు? అంటే ఇతర మతస్థులని ద్వేషించమని లేదంటే ఇతర మతస్థులని చంపమని ఖురాన్లో ఏమైనా ఉందా? ఖురాన్ అలా చెప్తుందంటారా? అసలు చిన్న మాట మేడం, ఇప్పుడు ఇక్కడ బ్రదర్ కూడా హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తి, మీరు కూడా హిందూ, అతను కూడా హిందూ. ఎప్పుడైనా ఏ ముస్లిం అయినా మీకు చంపడానికి వచ్చాడా? మీకు ఇబ్బంది కలిగించాడా? మీ పర్సనల్ జనరల్గా మీ చుట్టుపక్కల ఉండే ముస్లిమ్స్ ఎప్పుడైనా మీతో ఇలాంటి వ్యవహారం చూపించాడా? లేదు కదా. నేనైతే ఫేస్ చేయలేదు కదా. అలాగే ఏ ముస్లిం కూడా జిహాద్ అంటే కత్తి తీసుకొని పొడవడం జిహాద్ కాదండి. జిహాద్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక మనిషి వస్తాడు, అడుగుతాడు, ఓ ముహమ్మద్ ప్రవక్త జిహాద్ అంటే ఏంటి? నేను జిహాద్ చేయాలనుకుంటున్నా. ప్రవక్త గారు మీ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు నా అమ్మా నాన్న. మీ అమ్మా నాన్నకు సేవ చెయ్యి, మీ తల్లిదండ్రులకు నువ్వు సేవ చెయ్యి, వాళ్లకు అవసరమైన వస్తువులు తెచ్చి వాళ్లకు కాళ్ళు నొక్కు, వాళ్లకు సేవ చేయి, వాళ్లకు మంచిగా చూసుకో, ఇదే జిహాద్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. జనరల్గా జిహాద్ అంటే మేము స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా జిహాద్ చేస్తున్నారండి. ఎలాగంటే సమాజానికి చెడు నుంచి మంచి వరకు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ జిహాద్ చేస్తున్నారు. చెడు నుంచి మనిషిని కాపాడడం కూడా జిహాదే. ఆదిల్ హుసేన్ షా ఏదైతే కశ్మీర్లో చేశాడో, ఉగ్రవాదులతో పోరాడి అక్కడ ఉండే జనాల్ని, మన భారతదేశ బిడ్డల్ని కాపాడడం కోసం ప్రాణాలు తెగించాడో, దీన్ని జిహాద్ అంటారండి. ఇప్పుడు జిహాద్ అంటే నెగిటివ్గా కాదా? లేదండి, 100%. నేను ఇంకా స్పష్టంగా చెప్తాను వినండి. ఎవరైనా మా ఏరియాలో హిందువులకైనా క్రైస్తవులకైనా సిక్కులకైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైనా ఏ కులానికి సంబంధించిన వ్యక్తులపైనైనా దౌర్జన్యం చేస్తుంటే, వాళ్ళకి కొడుతుంటే, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే, వాళ్ళ అక్కడ ఉండే మన హిందూ సోదరులకు, క్రైస్తవ సోదరులకు, దళిత సోదరులకు, వేరే కులానికి సంబంధించిన వ్యక్తులకైనా, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైనా వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడం కోసం పోరాటం ఏదైతే చేస్తామో ఆ పోరాటానికి జిహాద్ అంటాము.
అలాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కబ్జా చేయడానికి ఏదైతే వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం ఏదైతే మేము నినాదం ఇచ్చామో, బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే మేము పోరాడి మన భారతదేశానికి మేము కాపాడుకున్నామో దాన్ని జిహాద్ అంటారండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారండి, మీకు కొట్టడానికైనా మీ ఇంట్లో ఏమైనా వస్తువులు తీసుకెళ్ళడానికి మీకు ఇబ్బంది కలిగించడానికి మీరేం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో డిఫెన్స్ చేస్తారు కదా, పోరాడతారు కదా. మీ దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తితో వాళ్ళకి పోరాడతారు, వాళ్ళకి కొడతారు. వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే మీరు డిఫెన్స్ ఏదైతే చేస్తారో ఈ డిఫెన్స్ చేయడానికి జిహాద్ అంటారు. మరి ఎందుకు జిహాద్ అంటే చాలా నెగిటివ్ వేలో బయట మనకి కనిపిస్తుంది? జిహాద్ అనగానే లైక్ మనం చాలా వింటుంటాం, జిహాద్ అనగానే మతం మార్చుకోవడమో లేకపోతే లవ్ జిహాద్ అని ఒకటి వినిపిస్తుంది. ఎందుకు బయట స్ప్రెడ్డింగ్ మాత్రం చాలా నెగిటివ్లో అవుతుంది? మీరు చెప్పేది క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్లాంకి బస్టు పట్టించడానికి, ముస్లింలకు బస్టు పట్టించడానికి గోధీ మీడియా చేస్తున్న పని అండి ఇది. ఇస్లాం ఏం చెప్తుందంటే ఎక్కడి నుంచి అయినా ఇస్లాం జనరల్గా జంగ్ ఎలా జరిగిద్ది, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఎక్కడైనా రేప్ జరుగుతుంది, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడైనా పేదవాళ్ళకు కొట్టడానికి ఎవరైనా ఒక సైన్యం వచ్చింది, శత్రువులు వచ్చారు, ఒక చిన్న అమ్మాయి అయినా ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఎవరైనా మీకు నినాదం ఒకవేళ ఇచ్చారనుకోండి, మమ్మల్ని కాపాడండి అని, మా దగ్గర శక్తి ఉంటే వాళ్ళకి కాపాడడానికి మేము ఖచ్చితంగా వెళ్ళాలా. ఒకవేళ మాకేం అవసరం అండి వాళ్ళు హిందువులు, మాకేం అవసరం అండి వాళ్ళు క్రిస్టియన్స్, మాకేం అవసరం అండి వాళ్ళు సిక్కులు, మాకేమంది వాళ్ళు మా కులానికి మా మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు కదా అని మేము కాముగా కూర్చుంటే అల్లా మమ్మల్ని పట్టుకుంటాడు. వాళ్ళను ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ టెర్రరిస్టుల నుంచి, ఆ దుర్మార్గుల నుంచి, ఆ శైతాన్ల నుంచి కాపాడడం కోసం ఏదైతే మేము వెళ్తామో దాన్ని జిహాద్ అంటారండి. అదే జిహాద్. ఒక మనిషి ఆకలితో ఉన్నాడు, జిహాద్ ఒకసారి మీరు చూడండి. మీరు ఒకవేళ అరబీ మీరు గ్రామర్ కనుక తీస్తే ఏదైతే మేము కోషిష్ చేస్తామో కోషిష్ని జిహాద్ అంటాము. పేదరికం నుంచి పేదోళ్లకు బయట తీయడమే జిహాద్. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆకలి నుంచి బయట తీసి వాళ్లకు రాహత్ ఇచ్చి వాళ్లకు భోజనం తినిపియడం కూడా జిహాదే. అర్థమైపోయిందా మీకు? జిహాద్ అంటే కోషిష్ కర్ణ, మా శక్తి తగ్గట్టుగా మేము ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటకు తీయడం కోసం మా ప్రయత్నం ఏదైతే చేస్తామో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారండి. అలాగే నా లోపల శైతాన్ చెడు ఆలోచనలు చేస్తాడు, అది ఈ చెడు పని చేయి, ఇక్కడ వాళ్ళ ప్లాట్లు కబ్జా చేసుకో, ఆ మనిషికి నష్టం చేయి అని మా లోపల ఏదైతే ఈ ఆలోచనలు వస్తాయో ఈ ఆలోచనని ఖతం చేయడం కూడా జిహాద్ అండి. సో మౌలానా గారు, వేరే మతస్థుల గురించి లేదంటే ప్రవక్త గారు కానీ ఖురాన్ కానీ వేరే మతస్థులను ద్వేషించమని కానీ లేదంటే చంపేయమని కానీ అసలు ఇతర మతస్థుల గురించి ఈ ఖురాన్లో ఏముంటుంది అసలు? ప్రవక్త గారు ఏం చెప్పారంటే, నువ్వు నీ చేతితో, నీ మాటలతో, నీ పనులతో, నీ వ్యవహారంతో నీ పక్కన ఉన్న ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా ఇబ్బంది కలిగితే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు, మోమిన్ కాలేవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్పేశారు. అలాగే ప్రవక్త గారు ఏం చెప్పారు, అన్యాయంగా ఏ కులానికి సంబంధించిన వ్యక్తికైనా, హిందూకైనా, క్రిస్టియన్స్కైనా, సిక్కులు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయంగా గనక నువ్వు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళకి చంపేస్తే, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే, రేపు ప్రళయ దినం నాడు అల్లా ముందు నేను నిలబడి అన్యాయంగా ఎవరైతే బలి అయ్యారో వాళ్లకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ముస్లిం అయ్యి ఏదైతే వాళ్ళపైన దౌర్జన్యం చేశావో నీకు అల్లా దగ్గర శిక్ష ఇప్పిస్తాను, వాళ్ళ సపోర్ట్ నేను చేస్తానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. అలాగే ప్రవక్త గారు ఏం చెప్పారంటే, నీ పక్కన ఉండే వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఒకవేళ ఇబ్బంది పడుతుంటే, ఆకలితో బాధపడుతుంటే, నువ్వు కడుపు నిండా గనక భోజనం తినేసి నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల గురించే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా నుంచి మక్కా
అంటే చాలా దూరం జర్నీ అది. మదీనా నుంచి మక్కా వెళ్ళేటప్పుడు సైన్యంతో పాటు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కుక్క పిల్లలు అక్కడ ఒక చోట కనిపిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైన్యానికి ఆపేసి వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆపి చెప్తారు, ఈ కుక్క పిల్లలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఈ జర్నీలో ఫాస్ట్లో ఏదైతే వెళ్తున్నారో మీ జంతువు యొక్క గుర్రాల పైన కొంతమంది ఊంట్కి ఏమంటారు తెలుగులో, ఒంటెల పైన కొంతమంది వెళ్తున్నారు. మీ ద్వారా ఆ కుక్క పిల్ల గనక ఇబ్బంది కలిగితే దేవుడు మీకు అడుగుతాడు. మా తరఫు నుండి కుక్క పిల్లలకు కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఆపి వాళ్ళందరూ పోయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి పోతారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు గనక జర్నీలో వెళ్ళేటప్పుడు మీకు పాస్ ఒకవేళ వస్తే, అవసరం పడితే, మీరు టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడైతే చెట్టులు ఉంటాయో, చిన్న చిన్న పుట్టలు ఉంటాయో, చిన్న చిన్న చీమలు ఉంటాయో గమనించండి. మీరు అక్కడ టాయిలెట్కి వెళ్ళిన వల్ల, అక్కడ పాస్ వేసిన వల్ల అక్కడ ఉండే చీమలకు ఇబ్బంది కలగకూడదు. చీమలు గనక ఇబ్బంది పడితే ఆ అల్లా మీతో నారాజ్ అయిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ చీమల గురించి కూడా ఆలోచించిన వ్యక్తి అండి. అతను పూర్తి జీవితంలో ఏ మనిషికి కూడా, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్బంది కలిగించలేదు. అలాగే ఇస్లాం కూడా ఇదే చెప్తుంది, మీ పక్క ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ప్రేమతో ఉండండి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆదుకోండి. ఇది కరోనాలో మీరు చూసి ఉంటారండి. కరోనాలో లక్షలాది మంది రోడ్లపైన వస్తే వాళ్ళందరికీ ఆదుకున్న వ్యక్తుల్లో ముస్లిం సమాజం చాలా ఎక్కువ ఈ పని చేసింది. ముస్లిం సమాజం మీరు యూట్యూబ్లో చూడండి, చాలామంది మత గురువులు, హిందూ సమాజానికి సంబంధించిన పెద్ద పెద్ద పూజారులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. స్వామి విజయశంకర్ గారు నా గురించి కూడా యూట్యూబ్లో వీడియో పెట్టున్న, ఇప్పుడు కూడా ఆ వీడియో ఉంది. ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి ఎంతోమంది హిందూ సోదరుల అంత్యక్రియలు చేశారు. వాళ్ళ మతానికి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలు అన్నీ మేం చేశామండి. ఇస్లాం ఇదే చెప్తుంది, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆపదలో ఉంటే ఆదుకోండి. ఇస్లాం ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే మాటలు కూడా, ఇబ్బంది కలిగించే పనులు కూడా దీనికి ఇస్లాం పర్మిషన్ ఇవ్వదండి. సో షరీఫ్ గారు, సో పహల్గామ్ ఇన్సిడెంట్కి సంబంధించి సో మీ దగ్గర నుంచి యాజ్ ఏ ఇస్లామిక్ స్కాలర్గా సో సమ్ పాయింట్స్ వి గాట్ ఇట్ అనమాట. సో మాతృ వీక్షకులకు కూడా తెలియాలి అనేసి ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. సో చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అల్లా సుబ్హానహు వ తఆలా, దేవుడు, గాడ్, సృష్టికర్త అయిన దైవం ఎవరైతే అక్కడ గాయాలు ఎవరికైతే తగిలాయో వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే సృష్టికర్త అయిన దైవం ఎవరైతే మృతి చెందారో వాళ్ళ పిల్లలకు, వాళ్ళ అమ్మా నాన్నకు, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దేవుడు, సృష్టికర్త అయిన దైవం సహనం ఇవ్వాలని మేము అందరం ప్రార్థన చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.